హాయ్ అండి. ఈరోజు మనం వజ్రం కూర వండుకుందాం. అంటే వంజరం అండి బాబు. చాలా సూపర్ ఉంటుంది కదా. ఇది నిజంగానే వజ్రంలా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ముళ్ళులు ఉండవు. మెయిన్ పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ముళ్ళులు ఉండవు. ఫస్ట్ నేను చేపల్ని శుభ్రం చేసుకోనండి ఉప్పు కారం పసుపు పట్టించేసాను. ఇప్పుడు మసాలా ఏంటంటే ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం ఈ మొత్తం మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టాను. ఇది మొత్తం మిక్సీ చేసుకొని మనం చక్కగా కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక మనం ఈ మసాలా ముద్దని దానిలో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యాక ఫస్ట్ దీనిలో మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందామండి. చూసారు కదా, ఎర్రగా ఫ్రై అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి బాబు. వంజరం మాత్రం నెంబర్ 1. కళ్ళు మూసుకొని పిల్లలు తినేవచ్చు, అంత బాగుంటుంది. ఇందులో అసలు ముళ్ళులే ఉండవు, ఒక్కటే సెంటర్ ముళ్ళు ఉంటుంది. చూసారు కదా, ఇలా పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దీనిలో మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడరు కొంచెం ఒక స్పూను, ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ అంతే. ఒక స్పూన్ వేసి బాగా కలిపి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక చూసారా, ఇప్పుడు ఇందులో మనం చేప ముక్కలు ఉప్పు కారం పెట్టిన చేప ముక్కలు ఇందులో వేసేయాలి. వేసి మళ్ళీ దీన్ని బాగా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఫ్రై అవనిచ్చి కొంచెం వాటర్, అంటే ఇది పులుసు కాదు కదండి, ఇగురు కదా, కొంచెం వాటర్ చేప ముక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి అంతే. వాటర్ వేసి బాగా బాయిల్ అయిపోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడు ఇది ఇలా బాగా ఉడికిపోయాక మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దించేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది కదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చేపల హెల్త్కి ఎంత మంచిదో. ఇలాంటివి పెడితే పిల్లలు భయపడకుండా తింటారు, ముళ్ళులు ఉండవు కాబట్టి. చూసారు కదా, ఇది మొత్తం కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. వంజరం నెంబర్ 1 చేపల్లో అయితే ఇది నెంబర్ 1 అండి. వంజరం చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎగురు కానీ ఫ్రై కానీ అదిరిపోద్ది. చూసారు కదా ఎంత బాగుందో, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు చేపలు వద్దు అని భయపడితే మాత్రం వంజరం వండండి.